నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం తిరగబడ్రా స్వామి సినిమాకి సంబంధించిన డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. తిరగబడ్రా స్వామిలో రాజ్ తరుణ్ అలాగే హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించి ఒక కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. లావణ్య నా భర్తగా రాజ్ తరుణ్ చెప్తూ ఉన్నారు. నార్సింగి పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ సినిమాకి సంబంధించి వీళ్ళిద్దరే హీరో హీరోయిన్స్ కాబట్టి ఆ సినిమా డైరెక్టర్ ప్రస్తుతం మనతో ఉన్నారు కాబట్టి కొంత ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. అందరికి నమస్కారం అండి. సార్ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఇది ఒక 1 year అయిందండి స్టార్ట్ అయ్యి. ఒక సంవత్సరం నుంచి. సార్ హీరో హీరోయిన్స్తో మీరు ట్రావెల్ అవుతున్నారు. బాగా. సార్ రాజ్ తరుణ్ గురించి ఏం చెప్తారు? ఒక సంవత్సరం పాటు మీతో ట్రావెల్ అయిన నేపథ్యంలో ఈ కేసు కూడా మీరు కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్న నేపథ్యంలో ఏం చెప్తారు? ఇది యాక్చువల్గా నేను రాజ్ తరుణ్ నాకు తెలిసి బాబు బంగారం, దాంట్లో నో డౌట్. ఓకే. నాకు చిన్నపిల్లలాగా, నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా. బట్ ఈ కేసు ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు ఇంతవరకు. లావణ్య ఇప్పుడే వింటుంది తప్ప వీళ్ళిద్దరు నాకు తెలుసు. ఇద్దరు హీరో మీరే హీరోయిన్. లొకేషన్లో ఇద్దరు ఉంటే గోల ఉంటుంది, సరదాగా ఉంటుంది. మనోడు ఏం చేస్తాడంటే ఫస్ట్ డెలివరీని మైండ్లో పెట్టుకుంటాడు. డైలాగ్స్ ఈ అమ్మాయి హిందీ అమ్మాయి, ఈ అమ్మాయి డైలాగ్ మంచిగా చేస్తాడు. ఓకే. నేను అమ్మాయిని ఎక్కువ తిట్టేవాడిని, వాడేమో కాన్సన్ట్రేషన్ నీకు చెడగొడుతున్నాడు అని. బట్ ఇద్దరు ఎప్పుడు కూడా మితిమీరినంత రిలేషన్ నేను అనుకోవట్లేదు. అలాంటి నేను ఓన్లీ ప్రొఫెషన్ షూటింగ్ స్పాట్కి వచ్చినప్పుడు, లొకేషన్కి వచ్చినప్పుడు సరదాగా ఉండాలి, షూటింగ్ కంప్లీట్ చేసుకోవాలి, అంతే. ప్యాకప్ అన్నప్పుడు వెళ్ళిపోవాలి, అంతే. ఓకే. ప్యాకప్ తర్వాత కూడా వీళ్ళు కలిసిన సందర్భాలు నాకు తెలిసి అయితే లేవు. ఎందుకంటే నా పక్క రూమ్ అవుతుంది హోటల్లో. ఓకే. ఎవరిది? రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ అమ్మాయి కింద ఫ్లోర్ అమ్మాయి. ఓకే. కాబట్టి అంటే రాజ్ తరుణ్ తోనే మీరు ఎక్కువ ఉన్నారు ప్యాకప్ తర్వాత కూడా? ఎక్కువ. ఎందుకంటే మా ఇంటికి వస్తుంటాడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కానీ మా ఇంటికి వస్తుంటాడు. ఏ మాత్రం గ్యాప్ ఉన్నా కూడా నా దగ్గర వస్తాడు. ఓకే. బట్ తన దగ్గర అవలక్షణాలు నాకు ఎప్పుడు కనిపించలేదు. హెల్పింగ్ నేచర్ ఉంది, చాలా హెల్పింగ్ నేచర్ ఉంది. ఓకే. పైగా డాగ్ లవర్ తను. నాకు కుక్క పిల్లని ఇచ్చాడు. అవునవును, వీడియోస్ లో కూడా చూస్తున్నాం, ఇంట్లో చాలా కుక్క పిల్లలు మనకు కనిపిస్తాయి. నాకు ఇచ్చాడు ఒకటి, ల్యాబొరేటరీని ఇచ్చాడు. దాని పేరు తనే టైటిల్ పెట్టాడు, మ్యాక్స్ అని. దానికోసం నాకు 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తాడు, 2 days ఒకసారి. ఓకే. దాన్ని భోజనం చేసిందా, స్నానం చేసిందా అవన్నీ అడుగుతూ ఉంటాడు. అంటే ఒక చిన్న కుక్క పిల్ల మీద అంత ప్రేమ ఉంచుకున్నవాడు ఎదుటి వ్యక్తికి హాని చేయాలని అనుకోడు. అదే నా అభిప్రాయం, గట్టి అభిప్రాయం. కానీ ఇప్పుడు ఈయన రాజ్ తరుణ్ మీద, మాల్వి మల్హోత్రా మీద కంప్లైంట్ చేసిన లావణ్య, ఈ మాల్వి మల్హోత్రా పరిచయం అయిన తర్వాత నన్ను పూర్తిగా దూరం పెట్టేశాడు, నా దగ్గరికి రావట్లేదు, ఈమె మాయలో పడిపోయాడు అని చెప్పేసి లావణ్య చెప్తా ఉంది. అది నేను వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారని చెప్తా ఉంది. ఏమంటారు సార్? అది నేను కామెంట్ చేయలేనండి. బట్ వీళ్ళిద్దరు మాత్రం రిలేషన్ లేరు. అది చెప్పగలను, 100%. అది చెప్పగలను. ఓకే. మిగతా విషయాలు నాకు లేదు. ఇంకొకటి సార్, ఇప్పుడు రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ఇప్పుడు వేరే ఇక్కడ హైదరాబాద్లో లేకుండా వేరే దగ్గరికి వెళ్ళిపోయారు, వేరే రాష్ట్రంలో ఉన్నారు, మొత్తం పోలీసులు కళ్ళుగప్పి తిరుగుతున్నారు. ఎందుకంటే మీ సినిమాకి డైరెక్టర్ మీరే కాబట్టి ఇప్పుడు ప్రమోషన్స్ సమయం కూడా ఇది. సో వాళ్ళు అందుబాటులో ఉండాలి, ఎప్పటికప్పుడు ప్రమోషన్ చేయాలని కోరుకునే వ్యక్తి మీరు. నాకు 100% అందుబాటులో ఉన్నారా? నేను డే బై డే మాట్లాడుతూనే ఉన్నాను. ఈ కేసుల గురించి మాత్రం నేను కామెంట్ చేయలేను కానీ నా సినిమాకి ఈ కేసుకు సంబంధం లేదు. సినిమా ప్రమోషన్స్ అందుబాటులో ఉన్నారు. ఆల్రెడీ చాలా టీవీ ఛానల్ రికార్డు ఇంటర్వ్యూస్ తీసుకున్నాం, అవి ఉన్నాయి. సినిమాకి ప్రమోషన్స్కి ఎటువంటి డోకా లేదండి. ఎటువంటి డోకా లేదు. ఆగస్ట్ 2 సినిమా రిలీజ్, బిహైండ్ ఇయర్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా సక్సెస్ కూడా కొట్టబోతున్నాం. ఓకే సార్, మాల్వి మల్హోత్రాతో 1 సంవత్సరం క్రితం నుంచే, అంటే మీ సినిమాకి వచ్చిన తర్వాతే రాజ్ తరుణ్కి పరిచయం, అంతకుముందు ఏమైనా పరిచయం ఉంది? డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంతకుముందు పరిచయం ఉందో లేదు నాకు తెలియదు కానీ నాకు తెలిసి ఈ సినిమా నేను ఫస్ట్ సినిమా, ఇక్కడి నుంచే పరిచయం స్టార్ట్ అయింది. ఓకే. నా ఆఫీస్లో నేనే పరిచయం చేశాను రాజుకి ఈ అమ్మాయిని. ఓకే. అంటే ప్రొడ్యూసర్ గారు నా పరిచయం చేసిన తర్వాత రాజు ఆఫీస్కి వచ్చాడు, షీజ్ మాల్వి అని నేను పరిచయం చేశాడు. నాకు గుర్తు తప్ప అంతకుముందు పరిచయం ఉందో లేదు నాకు తెలియదు. ఓకే. అక్కడి నుంచి మాత్రం యాక్చువల్గా మీ సినిమా తీసుకున్న తర్వాత మీరే పరిచయం చేయించారు మాల్విని, అంటే సంవత్సరం నుంచి వీళ్ళు ట్రావెల్ అవుతున్నట్టు మీకు తెలుసు. పైగా ఏంటంటే నా సినిమాలో క్యారెక్టర్స్ అలా ఉంటాయి, ఒకళ్ళొకళ్ళు ప్రాణం ఇచ్చేలాగా ఒక బాండింగ్ కథ ఇది. ఓకే. ఒక భార్య భర్తల మధ్య ఉండే ఒక బాండింగ్ కథ. దాని కెమిస్ట్రీ కోసం నేను నాకేం కావాలో ఇద్దరిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఒక ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేసి, వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేశాం కాబట్టి నా సినిమాకు వర్కౌట్ అయింది.
ఓకే. అంత తప్ప మిగతా ఈ కేసులు వాటికి సంబంధం లేదు. సరే ఇప్పుడు సంవత్సరం నుంచి మీరు రాస్తారని చూస్తున్నారు. ఆ. అంటే ఆయన రూమ్‌లో గూడా ఉన్నామని చెప్పేసి అంటున్నారు. ఎక్కువ సమయం మీతోనే గడుపుతాడు అని చెప్పేసి అవును, అంటున్నారు. అవును. ఆయన ఫోన్‌లో మాట్లాడటం గాని, అంటే మాధవితో మాట్లాడే విషయాలు కావచ్చు, లేకపోతే లావణ్య లాంటి వాళ్ళు ఫోన్ చేసే విషయాలు కావచ్చు, అంటే ఇలాంటివి ఏమన్నా షేర్ చేసుకుంటూ ఉంటారా? ఏమన్నా మాట్లాడుతూ ఉంటారా? మీరు చెప్పిన ఈ లావణ్య ఎవరు నాకు తెలియదండి. ఓకే. బట్ ఇతను నేను ఫోన్ చేసినప్పుడు ఒక్కోసారి ఆ అమ్మాయిని లైన్‌లో తీసుకుంటాం. హ్మ్. నేను తీసుకుంటాను. ఓకే. కాన్ఫరెన్స్‌లో. ఓకే. అలా మాట్లాడడం తప్ప ఏంటి మాధవి ఎక్కడ అమ్మా ఏంటి అమ్మా అని అడిగితే కూడా ఏమో సార్ నాకేం తెలుసు 7 నెలల వరకు మాట్లాడడం కూడా అన్నాడు పాపం ఒకసారి. హ్మ్. అలానే తప్ప మిగతా నాకు ఏమీ అర్థం కావట్లేదు. హ్మ్. ఎందుకు వచ్చిందో పాపం ఈ గొడవ పాపం మంచి కుర్రోడికి. హ్మ్. హ్మ్. ఆ అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి. హ్మ్. బోర్డు షీ ఈజ్ బేసిక్‌గా రైటర్ కూడా తను. మాల్వి. ఆ! ఓకే. సో 2014లో మా మ్యారేజ్ అయింది. అంటే లావణ్య చెప్పింది మీతో చెప్తున్నాను. 2014లో నాకు మ్యారేజ్ అయింది. 10, 11 సంవత్సరాల పాటు మేము కలిసున్నాము. సో ఇప్పుడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు రాస్తారని చెప్పేసి లావణ్య చెప్తుంది. యాక్చువల్లీ లావణ్య గురించి మీకు తెలీదనుకోండి. తెలీదు. అయితే మీరు 1 ఇయర్ పాటు ట్రావెల్ చేసిన ఈ విషయంలో ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా ఆయన పెళ్లి ప్రస్తావన కావచ్చు, ఒకరితో రిలేషన్‌లో ఉన్నాడన్న విషయం కావచ్చు, వీళ్ళ పేరెంట్స్ కావచ్చు, వీళ్ళతో మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పేరెంట్స్‌తో నేను వాళ్ళ డ్యాడీని అన్నయ్య అంటాను నేను. హ్మ్. నేను కూడా మాట్లాడాను. ఓకే. ఎప్పుడు అలాంటి టాపిక్ కానీ అసలు ఆ పేరే నాకు తెలీదు. వాళ్ళ నోటి నుంచి కూడా ఎప్పుడు రాలేదు. హ్మ్. పెళ్లి విషయం అంటారా రాజు నేను కలిసి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఆయన అప్పుడు చెప్పాడు. నేను పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. దాని మీద విరక్తి వచ్చింది నాకు పెళ్లి అంటే. హ్మ్. అని మాత్రం చెప్పాడు. హ్మ్. ఎందుకని అడగలేదా మీరు? నేను అడగలేదు. ఏమండి మీ ముక్కు ఇక్కడ దాకే నాకు స్వాతంత్రం ఇవ్వడం తప్ప ముక్కు అంటుకునే ఆ! స్వాతంత్రం అంటే ఇప్పుడు సరదాగా మీరు డైరెక్టర్స్, హీరోలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా! అట్లా. సరదాగా మేమిద్దరం హ్యాపీగా మా ఫ్లాట్‌లో బాగా ఎంజాయ్ చేస్తాం. హ్మ్. ఎంజాయ్ చేయడం అంటే మేము మందు కొడతాం అంతే. ఇద్దరం ఓకే. నైట్ ఎంతసేపటికి తను చేయబోయే కథ ఏంటి? హ్మ్. తను కూడా ఒక కథ రాసుకుంటున్నాడు ఇప్పుడు. తను డైరెక్షన్ చేద్దామని. ఓకే. ఎంతసేపు దాని గురించి చెప్పాడు తప్ప వేరే టాపిక్స్ ఉండవు సార్. నాకు అతనికి మధ్య ఓన్లీ సినిమా. హ్మ్. నాకు కూడా సినిమా తప్ప వేరే వ్యాపకం ఉండదు. ఓకే. తనకి వేరే వ్యాపకం లేదని నేను అనుకుంటున్నాను. హ్మ్. ఓకే. వాళ్ళ పేరెంట్స్‌తో కూడా మీరు మాట్లాడుతూ ఉంటారు అవును, కదా! అవును, మీరు అన్నయ్య అని అవును, ఇంతకుముందే చెప్పారు. అవును. సో, అట్లా మాట్లాడేటప్పుడు పర్సనల్ విషయాలు గాని, ఈ కేసులు గాని ఏంటి సార్ ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు మీడియాలో ఎక్కువ చూస్తున్నాము సార్ కేసు గురించి. వాళ్ళ నాన్నగారు దైవభక్తి ఎక్కువ ఆయనకి. ఓకే. ఆయన చిలుకూరు వెళ్తానంటే నేనే పంపించాను. హ్మ్. శ్రీశైలం వెళ్దామని ప్లాన్ చేశాం. ఈలోపు ఇది వచ్చింది గొడవ. హుహు. కాబట్టి ఆయన కూడా చాలా వాళ్ళ వాళ్ళ మదర్ అయితే గాడెస్ హ్మ్. నో డౌట్. నాకు ఇంతవరకు తెలుసు తప్ప ఇప్పుడు వాళ్ళ నోట్లోంచి ఇలాంటివి నేను వినలేదండి. మా మధ్య కాన్వర్సేషన్‌లో ఎప్పుడు లేదు. ఎప్పుడు? ఎప్పుడు లేదు. ఓకే. ఇప్పుడు ఇద్దరు ఎక్కడున్నారు సార్? మీరు రెగ్యులర్‌గా మాట్లాడుతున్నారు కదా! ఎక్కడో నాకు ఫోన్ అయితే మాట్లాడతాను తప్ప అడగను కదా! ఓకే. ప్రమోషన్స్ అయితే అన్నీ అయిపోయినాయి అంటారు. ప్రమోషన్ ఓకే. అయితే ఇప్పుడు ఈ కేసు గురించి ఇప్పుడు ఫర్దర్‌గా ఇప్పుడు ఆల్రెడీ నార్సింగ్ పిఎస్‌లో కేసు నమోదైంది. కొన్ని సెక్షన్స్ కూడా నమోదైనాయని చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? ఏం అటువైపు నుంచి రాజ్ తరుణ్ వైపు నుంచి న్యాయవాదులు రావటం గాని, కొంచెం డిఫెండ్ చేయటం గాని ఇది ఎక్కడ కనిపించలేదు మీడియాలో మాకు. నాకు అంత ఐడియా లేదండి. ఎందుకంటే నేను సినిమా ప్రమోషన్స్ మీద ఉన్నాను నేను. ఓకే. స్క్రిప్ట్ రాసుకోవటం హ్మ్. అంటే ఇంకా ఎలా ప్రమోట్ చేయాలి సినిమాని దాంట్లో ఉన్నాను తప్ప హ్మ్. ఈ కేసు విషయం అంత ఫాలో అవ్వలేదు నేను. ఓకే. ఈ 1 ఇయర్ డెఫినెట్‌గా తను బయటపడతాడని నేను అనుకుంటున్నాను. హ్మ్. ఎందుకంటే మంచి కుర్రోడికి అన్యాయం జరగదు. హ్మ్. అది మాత్రం చెప్పగలను. ఓకే. మంచోడు. సో, కావాలని ఈ కేసులో ఏమన్నా ఇరికిస్తున్నారని మీరేమన్నా భావిస్తున్నారా? అంత డెప్త్‌గా ఆలోచించలేదండి. తను మంచోడు, బాబు బంగారం నో డౌట్. అది మాత్రం ఘంటాపథంగా నేను చెప్పగలను. హ్మ్. ఎందుకంటే నాకున్న పరిచయాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఓకే. సో, రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ గురించి ఏమైనా ఐడియా ఉందా సార్ మీకు? అంటే రాజ్ లొకేషన్స్‌లోకి తరుణ్ రావటం గాని ఏమన్నా? ఒక ఫ్రెండ్ పేరు గుర్తు రావట్లేదు. ఒక ఫ్రెండ్ పేరు గుర్తురావట్లేదు. బాగా శాండీయో సంథింగ్ ఓ ఫ్రెండ్ ఉన్నాడు అంతే. మా మాటల్లో జరిగింది. అంటే మొన్న మాట్లాడుకున్నాం. ఒక 1 వీక్ బ్యాక్. హ్మ్. అంటే నా సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఓకే. మా ఫ్రెండ్ శాండీ చెప్పాడు. చాలా బాగుంది ట్రైలర్ అని చెప్పాడు. హ్మ్. చెప్పాడు తప్ప ఎప్పుడు ఇంకా వేరే టాపిక్ రాలా. వేరే పేర్లు రాలేదు. ఎందుకంటే వాళ్ళ స్టాఫ్ కూడా నాకు బాగా తెలుసు. ఓకే. వాళ్ళ స్టాఫ్ వాళ్ళ మేకప్ మ్యాన్ కానీ, ఈశ్వర్ గారు కానీ, స్వామి కానీ ఆళ్ళు నాకు బాగా తెలుసు. అందరితో నేను ఆల్మోస్ట్ మాట్లాడుతూనే ఉంటాను. కానీ ఎప్పుడు ఈ టాపిక్ అసలు ఈ పేరే రాలేదండి. హ్మ్. గాడ్ ప్రామిస్. హ్మ్. ఏది కేస్ పెట్టిన అమ్మాయి గురించి ఆ పేరే లేదు. అసలు లేదు. హ్మ్. ఓకే. 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు మేము కలుసున్నాము. నన్ను మోసం చేశాడని చెప్పి కేస్ పెట్టింది. నాకు సంబంధం లేదు. అప్పుడు నాకు పరిచయం లేదు. మీకు రాజ్ తరుణ్ ఈ సినిమాతోనే తెలుసా? అంతకు ముందు తెలుసా? నాకు రాజశేఖర్ ఈ సినిమాతో తెలుసండి. అంటే అంతకుముందు సంవత్సరం నుంచి అంటే సినిమా పరంగా తెలుసు. మనిషి పరిచయం లేదు. హ్మ్. నాకు అంటే ఆయన సినిమాలు వస్తుంటాయి, ఆ! హిట్ అవుతుంటాయి. అంటే అట్లా. సుక్కు ఓకే. నాకు మంచి ఫ్రెండ్.
మా డైరెక్టర్ సుకుమార్. ఓకే. తను తీసిన కుమారి 21F నాకు బాగా బాగా నచ్చింది సినిమా. ఓకే. అప్పుడు భలే ఉన్నాడు కుర్రోడు అనుకున్నాను. ఆ తర్వాత తిరుపతి స్వామి తోటి నాకు హీరో అయ్యాడు. ఓకే. థ్యాంక్ యూ సార్. మంచి Thank you సమాచారం very much. ఇచ్చారు. Thank సో you. మంచి కుర్రాడు అని చెప్తున్నారు. Yes. సో ఈ కేసులో ఈజీగా బయటపడతాడు. పడాలి. చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో Thank కేసు you. గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. ఎప్పుడున్నారు మీ సినిమా? ఆగస్ట్ 2 అండి. ఆగస్ట్ 2. Ah. ఓకే. ప్రమోషన్స్ కార్యక్రమాలు అన్నీ కూడా అయిపోయినాయి. అయిపోయింది. రాజస్థాన్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఫోన్లో మాట్లాడుతూనే ఆ, ఉన్నారు. మాట్లాడుతుంది. సో మీడియా ముందుకు రావాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. ఎప్పుడు వస్తారో మేము కూడా వెయిట్ చేస్తాం. నేను కూడా వెయిట్ చేస్తాను. మేము 2-3 సార్లు సంప్రదించాం కేసు గురించి మాట్లాడడానికి. ఇంకా తొందరలో అందుబాటులోకి రాలేదు. తొందరలో వస్తాడండి. వస్తాడా? వస్తాడు. ఓకే. థ్యాంక్ యూ సార్. నేను చెప్పాను తనకి. చెప్పారా? ఓకే.